ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీతో ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలి. అలాగే చిన్న పాట పాడాలని ఆశగా, ఓన్లీ పల్లవి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, ఒక మంచి పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. నేను ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి చెడిపోతూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 4:4 లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్న గొప్పవాడిని విడిచిపెట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి నా జీవితం చల్లా చెదిరిపోయింది. పనికిరాదు, చదువు కూడా రాదు నాకు అసలు. నేను విశాఖపట్నంలో ఉండేవాడిని ఒకనొకప్పుడు. మరి ఖమ్మం ప్రాంతం వెళ్ళిపోయాను. ఏవిఎన్ కాలేజ్ ప్రాంతానికి వచ్చి మల్లిబాబు అని అడిగితే చాలా ప్రాంతంలో గొల్లవీధి, చంగలరావుపేట అని ఉంటుంది. గొల్లవీధి గ్రామానికి చెందినవాడిని. బమ్మిడి సన్యాసరావు గారు, బమ్మిడి విమలా గారికి 8వ సంతానం నేను. నాన్నగారు మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీసర్గా చేసి యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మగారు ఉన్నారు, నా దగ్గరే ఉంటున్నారు. ఈ సమయం అమ్మగారి కోసం చాలా చెప్పాను, చాలా వీడియోలు పెట్టాను. అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. అమ్మగారికి బాగాలేదు, కుడికాలు వీక్ అయింది, నడుల్లో బలం తగ్గిపోయింది, బ్రెయిన్లో బ్లడ్ స్టక్ అయింది. డాక్టర్లు అయితే చేయెత్తేశారు. ఏదైనా దేవుని కృప, అమ్మకి మరి నేను దగ్గరుండి చూసుకున్న భాగ్యం నాకు ఇచ్చాడు. అయితే నన్ను దేవుని కృపతో క్రీస్తు మనసు కలిగే జీవితం నాకు ఇచ్చాడు. ఫిలిప్స్లోని 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారం క్రీస్తు మనసు నేను పొందుకున్నాను. ఎలా పొందుకున్నానంటే, ఆయన నన్ను దర్శించి ముదిని వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేను అని నాతో మాట్లాడేటప్పుడు, వాక్యం ద్వారా నాతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు చూసిన అదే వాక్యం యెషయా 46:4వ వచనములో ఉంది. ఎప్పుడు ఆ వాక్యమే, బైబిల్ తీసినప్పుడల్లా ఆ వాక్యమే, చెవిదేరి కూడా అదే మాట. దేవుడు గొప్పవాడు. నా రూపం ఎలాగుంటుందని అందరికీ తెలుసు. భయంకరం మాట అండి. చదువు రాదు, అస్సలు చదువు రాదు. ఆ ఇల్లు కూడా పూర్తిగా రావు. అలాంటి నా జీవితం ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదివే భాగ్యం నాకు ఇచ్చాడు. చదువు నేర్పించాడు. ఎలా బ్రతకాలి, ఎలా నడవాలో దేవుడు చెప్పాడు. సమాజంలో ఎలా జీవించాలో చెప్పాడు. ఒకనొకప్పుడు మృగంలా బ్రతికిన నా జీవితం ఒక రాక్షస బ్రతుకు, కిరాతకుడు బ్రతుకు. ఎవరిని అర్థం చేసుకునేవాడిని కాదు. నాకు నచ్చినట్లే వెళ్ళిపోయాను. కానీ దేవుని ప్రేమతో నన్ను నింపి, ఆ ప్రేమ మనుషులందరిలో నేను ఉన్నాను అని, అందరికీ ప్రభు అయి ఉన్నానని అపోస్తులు 10వ అధ్యాయము 36 ప్రకారం అందరిలో నేను ఉన్నానని, ఎఫెసీయులు 4:6 ప్రకారం దేవుడు నాతో మాట్లాడి, కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, అందరూ నా బిడ్డలని నాతో మాట్లాడిన నా జీవితం, మార్చిన నా జీవితం. మరి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటే, నేను ఆయన స్తుతిస్తూ ఉండాలి. సంగీత నాదములతో ఆయన స్తుతిస్తూ ఉండాలి. నేను బ్రతికిన దినములన్నీ ఆయన కొరకే బ్రతుకుతాను. దేవుని వాక్యము అందరికీ చెప్తాను. నా జీవితం ఇది, నా దేవుడు రక్షించాడు. ఇదిగో నా జీవితాన్ని మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడనే. సహోదరి, సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న నీవు ఖచ్చితంగా దేవుడు గొప్పవాడని నువ్వు తెలుసుకొని, యేసయ్య తన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి. నా జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఎన్ని శ్రమల్లో ఉన్నావో ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు. అలాంటి ఎవరైతే ఉన్నారో, నీ వాళ్ళే నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ బంధువులే నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ భర్తే నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ భార్య నిన్ను పట్టించుకోవట్లేదేమో, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, తల్లిదండ్రులుగా ఉన్న మిమ్మల్ని మీ పిల్లలు పట్టించుకోవట్లేదేమో, ఒక ఫ్యామిలీగా ఉన్న మీ బంధుమిత్రులు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో. కానీ దేవుడు పట్టించుకున్నవాడు ఉన్నాడు. మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని నడవలసిన త్రోవ నడిపించి, మీకు తోడుండి, మీ అక్కర్లన్నీ తీర్చి ముందుకు నడిపించేవాడు. కానీ ఈ ప్రపంచంలో ఇంతవరకు మీరు ఏం చేశారో మీకు తెలుసు, ఎలా బ్రతికారో మీకు తెలుసు. కానీ ఈ మార్గము మీకు కొత్తగా ఉంటుంది.
మీరు ఇంతవరకు తిరిగే మార్గంలో మీకు నచ్చినట్లు తిరిగారు. దాంట్లో బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, సమస్యలు, శత్రువులు, మీ దగ్గర ఉన్నవన్నీ దోచుకొని మీ రివర్స్, ఇలాంటివి ఎన్నో అనుభవాలు మీకు ఉండి ఉంటాయి. కానీ ఈ కొత్త మార్గంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో 14 అధ్యాయం 6 వచనంలో నేనే మార్గం అనే మార్గము, ఆయన మార్గములో ఎటువంటి పాపము లేదు. నేనే సత్యం అని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు. నేనే జీవమును అన్నాడు. ఒక్క నిత్యజీవం ఇచ్చే దేవుడు ఆయనని. నీకోసం నా కోసం ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడని, నీకోసం జన్మించాడని, నీకోసం మరణించాడని, నీకోసం మరలా వస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నా జీవితాన్ని మార్చేయండి. ఈ పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఓన్లీ పల్లవి మాత్రమే పాడతాను, వినండి. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదంతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదంతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. ఆయన గొప్ప కార్యాలు చాటాలండి మనం. ఎందుకంటే నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. 1 యోహాను పత్రిక 4:4 లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను గొప్ప చేయాలని నా జీవితాన్నే గొప్ప చేశాడు. ఈరోజు నీకు కూడా నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని తన 2 చేతులు చాచి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, చాలామంది తెలియక ఇది మతం అనుకుంటున్నారు. మతము కాదు, మనస్సు మారడం. ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలోనే మట్టి అయిపోతాము. కానీ ఈ దేశాన్ని కాపాడాలని ఆనాడు ఐగుప్తు దేశంలో బానిసలైపోయిన ఇశ్రాయేల్ని ఎలాగైతే రక్షించుకోవాలనుకున్నాడు, అలాగే ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎంతోమంది దేవుణ్ణి తెలియక ఉంటే కొంతమంది మిషనరీలని పంపించి, థామస్ అయ్య గారిని కూడా పంపించి, ఆనాడు విత్తిన వాక్యము, ఆనాడు చెప్పే సత్యము ఈనాడు ప్రజల్లో కొన్ని కోట్ల జనాలు దేవుణ్ణి తెలుసుకుంటున్నారంటే అది కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ఈ దేశంలో నిన్ను ప్రతి ఒక్కరు కూడా నిన్ను అసహించుకుంటున్నారేమో, కానీ దేవుడు అసహించుకునేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు. ఈ మాటలు విన్న నీవు ఒకవేళ మతోన్మాదుడిగా నువ్వు ఉన్నావేమో, మతోన్మాదురాలుగా ఉన్నావేమో. నువ్వు ఎంతోమంది ఆడవాళ్ళు దేవుడి మీద తిరగబడుతున్నారు. ఎంతోమంది పురుషులుగా ఉండి ఈ దేవుడు కాదు, మాల దేవుడు, ఈయన ఇంగ్లీష్ దేవుడని తిరగబడుతున్నారు. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. వారందరికీ నేను చెప్పేదల్లా ఒక్కటే, మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, రాత్రికి పడుకుండేటప్పుడు అసలైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని ఖచ్చితంగా అడగండి. మిమ్మల్ని దర్శిస్తాడు. నన్ను దర్శించిన దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన గొప్ప కార్యాలు చాటాలనే ఈరోజు నేను ఒక సాక్షిగా ప్రపంచం అంతా తిరగాలని ఆశ కలిగి ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సాక్ష్యము దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని కూడా దేవుడు మీ కష్టాల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా మీకు విడుదలిచ్చి
తన రక్షణతో నింపి తన రాకడికి సిద్ధపరచాలని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేష్ పాల్. మనకి కులము లేదు, యేసయ్యకి కులము లేదు. ఒక మతానికి చెందినవాడు యేసు ప్రభు కాదు, ఆయన అందరికీ ప్రభు అన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. నీవు తెలుసుకుంటే ఆయన దగ్గరికి రా. ఖచ్చితంగా మంచి అద్భుతాలు నీ పట్ల జరిపించుకో, గొప్ప కార్యాలు నీ పట్ల జరిపించుకో. ముఖ్యంగా నీ ఆత్మ నశించిపోకూడదనే ఈ మాటలు. క్రీస్తు మనసు పొందుకొని రక్షణ తీసుకొని దేవుడు మార్గంలో బ్రతుకు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.